అమ్మా పొయ్యి మీద ఒక గ్లాస్ బియ్యం 2 గ్లాస్ నీళ్లు పెట్టినానా వచ్చి చూసుకుంటాను నేను. అన్ని పనులు నాకే చెప్తా. ఈ గర్భవతి తనకు అలాగే తన భర్తకు పాలు కలుపుతుంది. అయితే పాలు ఒక గ్లాసు. ఏ డమ్ము అమ్మా ఏంటి నాన్న ఇది? నువ్వే కదా ఒక గ్లాసు బియ్యం 2 గ్లాసు నీళ్లు పెట్టమన్నావు. బాగా ఆకలేస్తుంది అక్క, బాగా ఆకలేస్తుంది, అన్నం రావచ్చుగా. ఇదిగోరా. బా ఏంది వారంలో 4 రోజులు కాకరకాయ, 3 రోజులు పప్పు, ఇంకా నా బ్రతుక్కి చికెన్లు, మటన్లు, చేపలు, రొయ్యలు ఎన్నెన్నో ఎక్స్పెక్ట్ చేసి అక్క వాళ్ళ ఇంటికి వచ్చా. నీ పెళ్ళాం వచ్చింది కదరా, నీ పెళ్ళంతో చేయించుకో. చికెన్లు, మటన్లు అన్నీ చేయించుకో. అక్క ఏం కొరియాలా? పప్పు. వచ్చి అమ్మ ఎప్పుడు పప్పేనా? అక్క ఫ్రెండ్స్ తో కొద్దిగా పార్టీకి వెళ్తున్నాను, ఒక 500 ఇవ్వచ్చు కదా. 500 ఏం కరమరా, 1000 తీసుకో. ఓ పని చేయి, నా కిడ్నీలు, మీ బావ కిడ్నీలు, పిల్లల కిడ్నీలు మొత్తం తీసేసుకోరా. నేను అడిగిన 500కి ఇంతమంది కిడ్నీలా? నువ్వు వద్దు, నీ 500 వద్దు, నాకేం వద్దు, నేను వెళ్తున్నా, బాయ్. బా నేను పొద్దు నుంచి కష్టపడి ఆఫీస్కి వెళ్తే ఈ నా కొడుకు పందిలాగా పడుకుంటారు కదా, ఈ పని చెప్తాను. ఏం చేయాలి బాగా? బా ఇక్కడ ఏం కర్ర పెట్టి కూడా కర్ర కూడా లేదు. వీడి ఆ స్నో ఉంది కదా, దాంతో వీడికి అని చెప్తాను. ఏం చేసినా కొట్టేది, ఈసారి మొహం మొత్తం కొట్టేస్తాను. పని ఎక్కువ అయిపోయింది కదా, కాలు నొప్పి, తల నొప్పిగా ఉంది బాగా. బాగా వచ్చాడమ్మా 2వ తలనొప్పి. చెప్పరా, కాళ్ళే ఉన్న వత్తమంటావా? చెప్పరా. అక్క అక్క పోండ్రా మీరు పోండి. అది ఒక అమ్మాయి లవ్ చేస్తున్నాను అక్క. అమ్మాయా? నీ రాబడేది అమ్మాయి? ఏంటక్క నవ్వుతారు? బావా నేను మా చెల్లి ఇంటికి వెళ్తున్నాను. వద్దే, ఎందుకు వెళ్తాం? ఇల్లు చూసుకో. మా మామ దగ్గర ఎక్కడ ఉన్నాడు? మా మామ ఎక్కడ ఉన్నాడు? అలా బామ్మది. వచ్చేసా బామ్మది, వచ్చేసావా? బావా నాకు సరిపోలేదు, డబ్బులు లేవురా. డబ్బులు లేవా? సర్లే అక్కడ అడుగుతాలేదు. ఎందుకురా కొట్టడానికి? నిన్ను కొట్టలే బాబా, నేను చూసుకుంటాను. నేను బాబా నీకు నేను మొన్న కూడా అలాగ ఉన్నానని చెప్పావు, ఇచ్చావు. అక్కడికి ఫోన్ చేద్దాం. అక్క పోలీసులు పట్టుకున్నారు అక్క.
చూసారా సార్ డబుల్ యాక్షన్? నువ్వు ఆగు బావా. బామ్మర్ది అక్కరా పోలీసులు పట్టుకున్నారు మిమ్మల్ని. అక్క నేను కూడా బాగుపడతాడుగా. బాగా పడుకున్నాడుగా. మా మనిషి దెబ్బేసేసాడు. ఏంటి బాబన్న ఇంకోసారి? అక్క నేనేం చేశాను? నువ్వు ఇంకా ఇంట్లోకి రాకురా. మరి బాగా అయిందా? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నువ్వు కూడానా? తేజ హ్యాపీ భోగిరా. హ్యాపీ భోగి వదిన. మన చిన్నప్పుడు రోజే బాగుండే కదరా. అవును వదిన, ఆ రోజులే బాగుండేవి. చిన్నప్పుడు మనందరినీ కూర్చోబెట్టి భోగి పళ్ళు పోసి. వదిన నీకు గుర్తుందా, లాస్ట్ నువ్వు చిన్నప్పుడు నీకు 5 years ఉన్నప్పుడు ఏమో మావయ్య నిన్ను కూర్చోబెట్టి భోగి పళ్ళు పోసేవాడు, గుర్తుందా? కదరా, అక్షరతరం మళ్ళీ మనకి తిరిగి రాదు కదా. సంక్రాంతి సంజు ఏంటి వీడు పిలిస్తే పలకట్లేదు? ఏంట్రా పిలిస్తే పలకట్లేదు? చెప్పక్క, వినిపించలేదు. టీవీ ఫోన్ చేస్తున్నా. ఈ రోజు భోగి కదా, ఏం చేయమంటావు? పొంగల్ చేయమంటావా? చెయ్యక్క. రోజు అక్కే చేస్తుంది కదా, వాళ్ళు వెళ్ళి నేను చేస్తా పొంగలి. నువ్వే చేస్తున్నావు, ఇవాళ నేను చేస్తానక్క పొంగలి. కొత్తగా ట్రై చేస్తా. నేను చేస్తానక్క. సరే చెయ్యి. సరే అక్క. ఏంటి వీడు వెళ్ళి ఇచ్చేటండి? పొంగల్ చేస్తున్నా లేకపోతే పొంగల్ని క్లియర్ చేస్తున్నాడా? రే పొంగల్ చేయమంటే ఏంటి పాలలో చేపెట్టి ఆడుకుంటున్నావు? జరుగు. పాలు పోయమంటే పెనాలు పోసావేంట్రా? ఫ్రిడ్జ్ లో ఉందక్క పాల బాటిల్. ఇదిగో పాల బాటిల్. ఇందాక బయట అంటే ఫినాయిల్ ఇచ్చింది, ఎక్కడ పెట్టాలో తెలియక ఫ్రిడ్జ్ లో పెట్టాను. అమ్మో చలి. మామయ్య నువ్వా? A few moments later. అరే డబ్బు స్పీడ్ తగ్గిరా. కూరాని చెయ్యను. అమ్మో నువ్వు ఆపము నేను ఆపను. ఇప్పుడు ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తావా? ఐడియా. తేజా తేజా, ఇక్కడ ఐస్ క్రీమ్ ఉంది, నీదేనా? ఐస్ క్రీమా? నాదే నాదే, వస్తున్నా అట్లా. ఐస్ క్రీమా? ఎక్కడా ఎక్కడా ఎక్కడా? ఐస్ క్రీమ్ కూడా వచ్చేసావా? ఐస్ క్రీమ్ లేదు, ఏమి లేదు. ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తావని నువ్వు అలా చెప్తే వస్తావని చెప్పాము. ఫ్యాన్ కట్టడానికి పిలిచారా? ఆగండి, మేము పని చెప్తా. మళ్ళీ